కొందరు నేతలకు అధికార పార్టీలో లేకపోతే ఒక పట్టాన నిద్ర పట్టదు. వైసీపీకి రాజీనామా చేసిన ఓ ఎమ్మెల్సీకి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేసి ఏడాది వెయిట్ చేసిన తర్వాత కూటమి గూటికి చేరారు. రెండు పార్టీల నేతలు వద్దంటే మూడో పక్షంలో చేరడాన్ని పరిశీలిస్తే కూటమిలో జాయినింగ్స్కు ఓ ప్రాతిపదిక లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, చేరింది ఏ పార్టీలో, డోర్స్ క్లోజ్ చేసిన పార్టీలేవి? వాట్స్ ది స్టోరీ? కూటమి పార్టీలో చేరికలకు ఒక ప్రాతిపదిక లేకుండా పోతుంది. ఒక పార్టీ వద్దంటే మరో పక్షం జాయిన్ చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీలో చర్చించి ఓకే చేసిన తర్వాతే చేర్చుకోవాలని ముందుగా మూడు పార్టీల నేతలు నిర్ణయించినా ఆ తర్వాత దీనిని అందరూ లైట్ తీసుకుంటున్నారు. రాజకీయంగా తమకు కలిసి వస్తుందనుకున్న నేతలను ఆయా పార్టీలు చేర్చుకుంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత విషయంలో ఇదే జరిగింది. అధికార పార్టీలో లేకపోతే కొందరు నాయకులకు నిద్రపట్టదు. పోతుల సునీతాది కూడా ఇదే పరిస్థితి. బాపట్ల జిల్లా చీరాలలో పొలిటికల్ ఫ్యూచర్ చక్కదిద్దుకోవాలని తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నుంచి వలస వచ్చిన పోతుల సునీత ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నేతలపై విరుచుకుపడిన పోతుల సునీత పవర్ పోయిన తర్వాత ఫ్యాన్ పార్టీలో ఉక్కబోతకు గురయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీలో ఉంటే ఏ పనులు జరగవని భావించారు. ఏముంది, తనకు కూటమి పార్టీలో చోటు దక్కకపోతుందా అన్న అత్యుత్సాహంతో వెనుక ముందు ఆలోచించకుండా వైసీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ సునీత అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. టీడీపీలో చేరేందుకు పార్టీ నేతల్ని సంప్రదించారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా నోరు పారేసుకున్న విషయం సైకిల్ నేతలకు గుర్తుంది. దీంతో చేర్చుకోవద్దని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీలో డోర్లు మూసుకుపోవడంతో జనసేనలో చేర్చుకోకపోతారా అనుకొని జేఎస్పీ నేతలను సంప్రదించారు. కానీ టీడీపీలో సీనే ఇక్కడా రిపీట్ అయింది. దీంతో బీజేపీ ఉంది కదా, అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తారని భావించారు. కూటమి అధికారంలో ఉండడంతో మూడు పార్టీలో ఏ పక్షంలో చేరినా పనులు చేయించుకోవచ్చని భావించారు. కమలం కండువా కప్పుకునేందుకు ఏడాదిగా విశ్వ ప్రయత్నాలు చేసినా సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో కొంత కలత చెందారు. ఏదో అనుకుంటే మరేదో జరిగిందని కుంగిపోయారు. ఓవైపు వైసీపీకి రాజీనామా చేయడంతో వెనక్కి వెళ్లలేని పరిస్థితి, మరోవైపు కూటమి పార్టీలో డోర్లు తెరుచుకోకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడిందని సునీత ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీ పదవికి ఈ నేత చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. దీంతో పదవి ఉన్నా బయట చెప్పుకొని తిరగలేని పరిస్థితి ఎదుర్కొన్నారు పోతుల సునీత. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు ఈ ఎమ్మెల్సీ. అయితే పోతుల సునీత పరిస్థితిపై కమలం పార్టీ నేతలు కరుణ చూపారో ఏమో. ఇటీవల విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ ఎమ్మెల్సీ కాషాయ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీజేపీలో చేరిన పోతుల సునీత తిరిగి ఏ నియోజకవర్గం నుంచి ఎంట్రీ ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేతకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా అలంపూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చారు. 2014 ఎన్నికల్లో తన సామాజిక వర్గ బలం అధికంగా ఉన్న బాపట్ల జిల్లా చీరాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. టీడీపీ టికెట్ ఇచ్చినా కాలం కలిసి రాకపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో చెలరేగిపోయారు. 2019లో చీరాల టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. పైగా పార్టీకి పవర్ పోయింది. అధికారం ఉన్న పార్టీలో చేరడం సునీత నైజం. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం
చీరాలను విడిచిపెట్టి విజయవాడలో ఉంటున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈ ఎమ్మెల్సీ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చీరాల వెళ్లే పరిస్థితి లేదని భావిస్తున్నారు. మరేదైనా నియోజకవర్గంలో కాలు పెట్టేందుకు ప్రయత్నిస్తారా, లేక అధికార పార్టీలో సాఫీగా కాలం వెళ్లదీస్తారా అన్నది బాపట్ల జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి పోతుల సునీత తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.